ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చాన్. ఎక్కడో ఇరాన్లో యుద్ధాలు జరుగుతున్నాయి, సంతాపం వ్యక్తం చేద్దాం అనేది ఓకే, సరే పోనీ మంచి వ్యక్తి చనిపోయాడు, బాధపడదాం, ఇంతవరకు బాగుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇటు మన ఓల్డ్ సిటీ కానివ్వండి, లక్నోలో కానీ, అటు జమ్మూ కాశ్మీర్లో కానీ మొత్తం రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ నిరసనలు. అదేవిధంగా అటు షాపులని, అదేవిధంగా ప్రతి ఒక్క దాన్ని కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఈ ధ్వంసం చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఇరాన్కి సంబంధించి సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీ చనిపోయారు, ఖమేనీని చంపేశారు. అయితే దానికి సంబంధించి అటు యువేంద్ర చాహల్ ఆయన క్రికెటర్గా మనకి ఎన్నో సంవత్సరాలుగా తెలుసు. ఆయనకి సంబంధించి ఆయన ఒకటి పోస్ట్ పెట్టారనమాట. ఇది ఆయన పెట్టిన పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. నేను చదువుతా అందులో ఏముందంటే, సపోర్ట్ ద కంట్రీ యూ లివ్ ఇన్ ఆర్ లీవ్ ద కంట్రీ యూ సపోర్ట్. ఎస్, మీరు ఉన్న కంట్రీని సపోర్ట్ చేయండి అంటే మద్దతు పలకండి, లేదు అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఏదైతే కంట్రీకి మీరు మద్దతు పలుకుతున్నారో అక్కడికి వెళ్ళిపోండి. పంచాయతీ వద్దు ఇందులో. జస్ట్ అంటే ఇది ఒక జోక్ లాగా కనిపించవచ్చు, కానీ పెహల్గామ్ అప్పుడు ఎక్కడికి పోయారు? చాలామంది సైనికులని చంపేస్తున్నప్పుడు ఎక్కడికి పోయారు? మతం అడిగి మరీ చంపినప్పుడు ఎక్కడికి పోయాయి నిరసనలు? బంగ్లాదేశ్లో అటు దీపు చందర్ దాస్ చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? అసలు ఇష్టం లేకపోయినా కూడా చాలామంది అమ్మాయిలను హింసిస్తున్నప్పుడు ఎక్కడికి పోయారు? మందిరాలని అదేవిధంగా చాలామందిని హింసించినప్పుడు, కూలగొట్టినప్పుడు ఎక్కడికి పోయారు? అంటే అదే విషయానికి సంబంధించి ఇది నేను అంటున్న మాట కాదు, ఒక అమెరికన్ వ్యక్తి, ఒక ఇరాన్కి సంబంధించిన వ్యక్తి మాట్లాడారు. ఐ హర్డ్ ఇండియన్ ఉమెన్ సేయింగ్ ఖమేనీ షేర్ హే, ఇఫ్ వన్ ఖమేనీ డైస్ 1,000 will arise. Israel and America are cheaters. See how women have been treated under his rule. See how the economy was under his rule. Can we move over religion and think about nation, economy and women right? Now Indian flag is in a protest. Everywhere I could see other flags. I don't know how all this function. లిటరల్లీ పక్క దేశం మొత్తం తిట్టించుకుంటున్నాం. అంటే మనము దానికి సంబంధించి మీకు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన ఏమంటుండో తెలుసా? అసలు ఉమెన్కి సంబంధించి వాళ్ళు అలా మాట్లాడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు ఇక్కడ ఆయన చనిపోయిన వ్యక్తి ముస్లిమా, హిందువా, క్రిస్టియనా, జైనా, బుద్ధిస్ట్ కొద్దిసేపు పక్కకు పెడదాం. రిలీజన్ ఇస్ నాట్ ఎ టాపిక్, పక్కకు పెడదాం. అక్కడ ఎకానమీ లేదు. కేజీ గోధుమ పిండి 100 రూపాయలలో ఉంది, 200, 300లకు అమ్ముకుంటున్నారు. ఫ్రూట్స్ కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితి. అమ్మాయిలు బయటకు వస్తే మాట్లాడితే చంపేస్తాము, చూస్తే చంపేస్తాము అనేటువంటి రూల్స్, దారుణమైనటువంటి రూల్స్. అందువల్ల చంపారు తప్ప ఆ వ్యక్తే మంచి వ్యక్తి అని చెప్పి ఏం చంపల. అక్కడ ఉన్న వాళ్ళకి లేని ప్రాబ్లం ఇక్కడ ఉన్న వాళ్ళకి వచ్చింది. అదే కాకుండా ఇదే విషయం కాదు, ఇంకొక ఆవిడ కూడా కమెంట్ చేసింది. ఆవిడ మరెవరో కాదు, సీరియస్లీ దీని మీద ఫస్ట్ టైం నాకు రష్మి గారు ప్రతి దాంట్లో మాట్లాడతారు, బట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆన్ దిస్ పాయింట్. తను ఏమంటుందంటే, ఈ యొక్క వీడియో తను సోషల్ మీడియాలో చూసింది, ఖమేనీ షేర్ థా అన్న వీడియో చూసింది. దానిపైన తను ఆంటీకో ఇమీడియట్లీ ప్యాక్ కరో విత్ హర్ సన్స్, షీ హ్యాస్ బాట్ అప్ ఫర్ కుర్బానీ, దిస్ మెంటాలిటీ నీడ్స్ టు బి స్నట్ అండ్ ఎట్ ద కోర్, స్నప్డ్ ఎట్ ద కోర్. అంటే ఇలాంటి మెంటాలిటీని ఖచ్చితంగా తిరస్కరించాల్సిందే, దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. అండ్ అదే కాకుండా పెట్టే ముల్లే సదురుకొని వాళ్ళ దేశానికి పంపించండి ఆంటీని అని చెప్తుంది. ఇంకోటి, దాని తర్వాత ఇంకొక ఉమెన్, తనకి సంబంధించి తన పిల్లల గురించి కూడా ఒక ఆవిడ మాట్లాడిన వీడియో వైరల్ అయింది కదా. అందులో ఐ హోప్ షీ షోస్ ద సేమ్ జీల్ and sends her kids to the war when the country she lives, India, is under attack. Jai Hind, Jai National, Nation first. Yes, nation is first. ఎప్పటికైనా నేషనే ఫస్ట్ ఉండాలి. ఇన్ని రోజుల పాటు మతాల కోసం గొడవ పడ్డాం, క్యాస్ట్ల కోసం గొడవ పడ్డాం. ఫస్ట్ టైం సీరియస్లీ మనం గొడవ పడాల్సింది నేషన్ కోసం. రేపటి రోజు మన మీద కూడా యుద్ధం జరగచ్చు. అప్పుడు వెళ్దామా? అప్పుడు వెళ్తారా? వెళ్ళరు. నేను అడిగిన దాంట్లో పాయింట్ తప్పేమి లేదు, మీరు వెళ్ళండి, మీరు అవసరం ఉన్నప్పుడు మాట్లాడండి, ఇది కరెక్ట్ టైం కాదు. అండ్ తను ఒక ట్వీట్లో నరేంద్ర మోడీని కూడా ట్యాగ్ చేసింది, సార్ ప్లీజ్ సెండ్ దెమ్ టు ద కంట్రీ విచ్ దే ఆర్ బీన్ సపోర్టింగ్ అని. ఎస్,
అంతెందుకు దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యాక్షన్ తీసుకున్నారు కదా సార్. ఎందుకు తెలుసా సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది? అక్కడ షాపులు ధ్వంసం చేస్తున్నారు, మనుషులకి దాడి జరుగుతుంది. అదేవిధంగా యూపీలో కొంతమందిని మీరు ఆపరా అని చెప్పి స్ట్రిక్ట్ వార్నింగ్స్ కూడా ఇచ్చారు. మరి ఇంత జరుగుతుంది అన్నప్పుడు ఒక్కసారైనా ఒక్కసారి సీరియస్గా అడుగుతున్నా, ఇది ఒక మనం టీవీ నుంచి ఒక జర్నలిస్ట్గా నేను అడుగుతున్నా, సీరియస్గా మీరు చెప్పండి, అంత చెప్పిన దాంట్లో మన తప్పు ఉందా? లేదు. ఎందుకంటే యుద్ధ వాతావరణం మన దగ్గర ఉంది అన్నప్పుడు ముందుకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఎప్పుడైతే ఇలాంటివన్నీ వస్తాయో రోడ్ల మీదకి వెళ్ళి నిజంగా ఎవరో తండ్రి చచ్చిపోయినట్టు, కొడుకు చచ్చిపోయినట్టు, అసలు ఆయన వ్యక్తి ఎలాంటి వాడు, అక్కడ చాలా సేపటి నుంచి నేను చూస్తున్నా ఈ ఎవరైతే సెలబ్రిటీస్ ట్యాగ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు మాట్లాడిన వాళ్ళు చెప్పిన దాంట్లో 100కి 200% కరెక్ట్ ఉంది. మనమే తప్పుదోవలు వెళ్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరసనలు ఆపితే బాగుంటుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళపైన ఎలాంటి దాడులు చేయకండి, వాళ్ళు కూడా మన ప్రజలే, జస్ట్ ఏంటంటే కొంచెం డీవియేట్ అయిపోయారని చెప్తున్నారు. అంటే ఆఖరికి మన ప్రభుత్వం కూడా జాలిపడే స్టేజ్లో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే పక్క దేశం వాళ్ళు మనల్ని సపోర్ట్ ఇవ్వట్లేదు. నిజానికి ఇప్పుడు ఆ వీడియోలు ఏవైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయో అవి చూసి ఇజ్జత్ తీస్తున్నారు. కంప్లీట్గా సిగ్గుచేటు మనకు అది. అంటే అవసరం ఉన్న టైంలో మనం మన కంట్రీకే హెల్ప్ చేయలేకపోతున్నాం. బీ థ్యాంక్ఫుల్. అన్ని కంట్రీస్ యుద్ధాలలో ఉన్నప్పటికీ కూడా ఇండియాలో ఇప్పటికీ కూడా నేను నా స్టూడియోలో కూర్చొని మాట్లాడగలుగుతున్నా, మీరు నా వీడియో చూసి లైక్ కానీ షేర్ కానీ చేయగలుగుతున్నారు. రీజన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ మతాల గురించి, రిలీజన్ల గురించి కానీ లేకపోతే కాస్ట్ల గురించి కానీ లొల్లి కాదు. అక్కడ నేషన్ వాళ్ళకి సంబంధించి ట్రంప్ చేసిన దాంట్లో తప్పు ఉందా లేదా అనేది కొద్దిసేపు పక్కకు పెట్టండి. ఇక్కడ నేషన్ వైజ్గా జరుగుతున్న లొల్లిని కాస్ట్లకి, రిలీజన్లకి తీసుకొస్తున్నారు. ఇంకా దిగజాల్సిన అవసరం లేదు. సో ఇప్పటికైనా నిరసనలు ఆత్రనే కోరుకుందాం. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. అందులో పాజిటివ్ అయితే ఏం లేదు, కంప్లీట్లీ నెగిటివే. సో ఇది వారి వీడియో. మీరేమనుకుంటున్నారు వీళ్ళిద్దరు కామెంట్స్ పైన? స్టే ట్యూన్ టు మనం టీవీ. ఖచ్చితంగా వీళ్ళ కామెంట్స్ గురించి ఏమనుకుంటారో కామెంట్ చేయండి.